నీతోనే అన్ని పార్ట్ 2. మార్నింగ్. శివాని కళ్ళు నులుముకొని తనని తను చూసుకొని భయపడుతుంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అంతా ఈ నిశాంత్ వలనే అని నిశాంత్ లే అంటూ అతన్ని కొడుతుంది. ఏంటి శివాని అంటూ బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు. నేను భయపడిందే జరిగింది అంటూ శివాని ఏడుపు మొదలు పెడుతుంది. మనిద్దరి మధ్య ఎంతో అందమైన రాత్రి గడిస్తే ఏడుస్తావే అంటూ ఆమెని ఎదకి హత్తుకుంటాడు. మనం పెళ్ళయ్యాక చేయాల్సింది పెళ్ళికి ముందే చేశాం నిశాంత్ అంటూ బాధగా అతని మీద వాలిపోతుంది శివాని. ఏం కాదు, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ప్రేమలో ఇవన్నీ సహజం అంటూ ఆమె షోల్డర్ మీద ముద్దు పెడుతూ ఇంకోసారి అంటాడు. అమ్మో, రాత్రి జరిగిన దానికే నేను ఫీల్ అవుతుంటే నువ్వు మళ్ళీ ఇంకోసారి అంటావేంటి అంది శివాని. వెళ్ళిపో నిశాంత్, అమ్మ వాళ్ళు రాకముందే. వెళ్తాన్లే, ఒక 5 మినిట్స్ నిన్ను హక్ చేసుకొని అంటూ ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. అమ్మా శివాని, డోర్ వేసుకోకుండానే పడుకున్నావా అంటూ ఆమె అమ్మా నాన్నలు లోపలికి వచ్చి తలుపు తెరుస్తారు. శివాని బెడ్ మీద దుస్తులు లేకుండా నిశాంత్తో కలిసి ఉండడం చూడగానే ఆ తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. కూతుర్ని అలా పరాయివాడితో చూసి నోటిలో మాట పెగలడం లేదు వారికి. ఏం జరిగింది అక్కడ అన్నట్టు ఆ రూమ్ అంతా చూస్తూ ఉన్నారు. శివాని, నిశాంత్ బట్టలు నేల మీద పడి ఉన్నాయి. నిశాంత్, శివాని ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఉంటారు. ఇద్దరికీ మెడ వరకు బెడ్షీట్ కప్పి ఉండేసరికి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకులు కాదు. శివానికి వాళ్ళ అమ్మా నాన్న గొంతు వినిపించగానే ఆమె అతని కౌగిలి నుండి విడివడి భయంగా చూస్తుంది. కూతుర్ని అలా చూడగానే తన తండ్రి అక్కడి నుండి పారిపోతారు. ఒసే పాపిష్టిదాన్న, ఇంట్లోనే ఇలాంటివి మొదలుపెట్టావా, ఎవడే వాడు అంటూ తల కొట్టుకొని ఏడుస్తుంది శివాని వాళ్ళ అమ్మ. అమ్మా అని శివాని కూడా ఏడవడం మొదలు పెడుతుంది. నిశాంత్ వాష్రూమ్కి వెళ్తాడు. నిశాంత్ వెళ్ళగానే శివాని కూడా తన డ్రెస్ వేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. అమ్మా, నన్ను క్షమించు అని ఆమె కాళ్ళు పట్టుకుంటుంటే, నన్ను ముట్టుకోకు దరిద్రపుదానా, ఇలాంటి వేషాలు వేస్తావేమో అనే నిన్ను మీ నాన్న ఇంటర్తోనే చదువు మాన్పించారు, చదివించినా చదివించకపోయినా నువ్వు అలానే తయారు అయ్యావే అని వీపు మీద కొడుతూ ఉంది. అమ్మ, నేను చెప్పేది వినమ్మా, అతను నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకునే ఇలా తొందరపడ్డామంటుంది శివాని అని వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళ అమ్మ వినే స్థితిలో లేదు. కొడుతూ ఉంది శివానీని. నిశాంత్ డ్రెస్ వేసుకొని వాష్రూమ్ నుంచి వచ్చి చూస్తాడు. వాళ్ళ అమ్మ శివానీని కొడుతూ ఉంది. నిశాంత్ రాగానే వాళ్ళ అమ్మని విడిపించుకొని అతని దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మ ముందు తీసుకొస్తుంది. అమ్మ, నిశాంత్ ఇతని పేరు, నేనంటే చాలా ఇష్టం, నా కోసం చాలా రోజులు నా వెంట పడ్డాడు అని చెప్తుంది. ఆవిడ అవన్నీ వినే స్థితిలో లేదు. నిశాంత్, నువ్వైనా చెప్పు అమ్మకి, మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటుంది శివాని. పెళ్ళి అన్న మాట వినగానే శివాని చేతుల్ని వదిలేస్తాడు నిశాంత్. ఏమైంది నిశాంత్, నా చెయ్యి ఎందుకు వదిలావు అంది బాధగా చూస్తూ. పెళ్లి చేసుకుంటా అని నేనెప్పుడు చెప్పాను శివాని. ఆ మాటకి శివాని వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ చూస్తుంది. నిశాంత్ అంటూ పెద్దగా అరుస్తుంది శివాని. ప్రేమించానని వెంటపడ్డావు కదా. నేను అనేది అదే శివాని, నిన్ను లవ్ చేస్తున్నా అన్నాను కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. షటప్ నిశాంత్, ఇంతవరకు వచ్చాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు మనిషివేనా, ఇదేనా నీ ప్రేమ అని ఏడుస్తుంది శివాని. నేను నిన్ను జస్ట్ లవ్ చేశాను, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు లేదు, అందుకే ఎప్పుడు నీ దగ్గర ఆ టాపిక్ కూడా ఎత్తలేదు అంటాడు నిశాంత్. ఇంకా ఆపు నిశాంత్ అంటూ అతని కాలర్ పట్టుకుంది. నువ్వు ఆవేశంలో ఉన్నావు కాబట్టి నా కాలర్ పట్టుకున్నా సైలెంట్గా ఉన్నాను. నాకు కోపం రాకముందే నువ్వు నా కాలర్ వదిలితే నేను వెళ్ళిపోతాను శివాని అంటాడు. అలా అనకు నిశాంత్, నీ కాళ్ళు పట్టుకుంటాను అని నిశాంత్ పాదాలని పట్టుకొని ఏడ్చేస్తుంది శివాని. ఏంటి నాన్సెన్స్, నువ్వు నాతో ఎంజాయ్ చేసావు, నేను నీతో ఎంజాయ్ చేశాను, చెల్లుకి చెల్లు, ఇంకా నన్ను వదిలే అంటాడు. వదిలే అంటూ ఆమెని కాళ్ళతో విసిరికొట్టి వెళ్ళిపోతుంటే ఆగు అని గట్టిగా పట్టుకుంది శివాని. నాకు పేషెన్సీ చాలా తక్కువ, నువ్వు ఇలానే చేస్తే దాన్ని కోల్పోవాల్సి వస్తుంది అంటాడు. నిన్ను నమ్మి సర్వస్వం అర్పిస్తే ఇలా మోసం చేసి వెళ్ళడం ఎంతవరకు న్యాయం అంటుంది. నేను దీన్ని మోసం అనుకోవడం లేదు, ఎంజాయ్మెంట్ అనుకుంటున్నా, సో లీవ్ మీ శివాని అంటాడు. తనని ఎంజాయ్ చేయడానికి ప్రేమ అంటూ వెంటపడ్డాడు అని నిశాంత్ అంటుంటే
శివాని తట్టుకోలేక అతన్ని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. ఆ చెయ్యి తన చెంపని తాకకముందే నిశాంత్ మధ్యలో ఆపి ఆమెని పక్కకి విసిరేసి వెళుతుంటే, ప్లీజ్ ఆగు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నన్ను వదిలి వెళ్ళకు అంటూ బోరున విలపిస్తుంది. నువ్వు ఇలానే విసిగిస్తే నేను నిన్ను కొట్టడానికి కూడా వెనకాడను. ఇద్దరం ఎంజాయ్ చేశాము, ఇక్కడితో ఈ మ్యాటర్ వదిలేస్తాయి అంటాడు. కూతురు తప్పు చేసిందని ఇప్పటి వరకు బాధపడిన ఆ తల్లిదండ్రులు ఆమెని చాలా కోప్పడ్డారు. కానీ ఇప్పుడు ఆమె మోసపోయిందని తెలియగానే తనని చూడలేక గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. నిశాంత్ శివానీని కొడతాను అనేసరికి తల్లి హృదయం తట్టుకోలేక, బాబు, పెద్దదాన్ని అయినా మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురి జీవితం అన్యాయం అవుతుంది. మీరు పెళ్లి చేసుకోకపోతే దాని జీవితం నాశనం చేయకండి, మీకు దండం పెడతాను అంటూ చేతులు జోడిస్తుంది. ఇప్పటి వరకు మీ అమ్మాయి చేసింది డ్రామా, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? అసలు నా స్టేటస్ ఏంటో తెలుసా? మా ఇంటి గేట్ దగ్గర కూడా పనిచేయడానికి కూడా పనికిరారు మీరు అని కోపంగా ఒక లుక్ ఇస్తాడు నిశాంత్. తన తల్లిదండ్రులని అంత చీప్గా చూసిన నిశాంత్ మీద కోపం కట్టలు తెంచుకుంది శివాని. ఏమన్నావు? గేట్ దగ్గర పనిచేయడానికి కూడా పనిచేయరా? అలాంటప్పుడు ఎందుకురా ప్రేమ అని నా వెంట పడ్డావని కోపంగా అరుస్తుంది శివాని. శివాని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, అల్లుడి గారిని రాగ్గి అనొచ్చా అని ఆమె తల్లి ఆమెని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓహో, కూతురు తిట్టడం, తల్లి వరుసలు కలపడం చాలా బాగుంది. మీ లో క్లాస్ డ్రామా. నాకు తెలిసి ఇదంతా నువ్వే కావాలని చేసావు కదా శివాని. మీ అమ్మా నాన్న ముందు మన రిలేషన్ బయటపెడితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని, అప్పుడు ఎంచక్క నా ఆస్తికి వారసురాలివి అవ్వచ్చు అని ప్లాన్ చేశావంటాడు. అందుకే నైట్ ఇష్టం లేదని డ్రామా చేసి మళ్ళీ నాతో కలిశావంటూ ఆమెని ఒక క్యారెక్టర్లెస్ గర్ల్గా చూస్తూ మాటలు వదిలేస్తూ ఉంటాడు. నిశాంత్ మాటలకి శివాని వాళ్ళ అమ్మ చాలా బాధపడతారు. నిశాంత్ తన కూతుర్ని అన్ని మాటలు అంటున్నా వాళ్ళ నాన్న సైలెంట్గా ఉంటాడు. ఏమండి, మన కూతుర్ని అన్నేసి మాటలు అంటుంటే మీరేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంటి అంది శివాని వాళ్ళ అమ్మ. అబ్బాయికి మీరైనా నచ్చ చెప్పి మన కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పండి. శివాని వాళ్ళ అమ్మ ఎంత చెప్తున్నా ఆయన వినిపించుకోరు. ఎందుకంటే నిశాంత్ తన కూతుర్ని మాత్రమే కాదు, ఇంట్లో అందరినీ చాలా అవమానంగా మాట్లాడాడు. అతను అంతగా చెప్తున్నా ఇంకా పెళ్లి చేసుకో నా కూతుర్ని అని ఆయనకి అడగాలి అనిపించదు. కానీ శివాని వాళ్ళ అమ్మ ప్రెషర్ చేస్తుంటే శాంతి అని అరుస్తాడు సోమయ్య గారు. తప్పు చేసింది నీ కూతురు, అతన్ని బతిమిలాడి ఏం చేస్తావంటాడు కోపంగా సోమయ్య. నిశాంత్ క్లాప్స్ కొడుతూ, వావ్ అంకుల్, రియలైజ్ అయ్యారు. ఎన్ని డ్రామాలు చేసినా నేను ఒప్పుకోనని. సూపర్ అంకుల్, చివరికి మీరైనా ఈ డ్రామాకి తెరదించారు అని క్లాప్స్ కొడుతూ వెళ్ళిపోతాడు నిశాంత్. నిశాంత్ వెళ్లే వైపే చూస్తూ బోరున విలిపిస్తుంది శివాని. సోమయ్య గారు కోపంగా తలుపుని వేసి శివాని గదిలోకి వెళ్తాడు. భర్త కోపం చూసి భయంగా శాంతి అతని వెనకే వెళుతుంది. సోమయ్య బ్యాగ్ తీసుకొని అందులో శివాని బట్టలను పెట్టి జిప్ వేసి బయటకు వస్తుంటే శాంతి ఆయన్ని దారిలోనే అడ్డుకుంది. ఏం చేస్తున్నారు మీరు? ఈ బ్యాగ్లో బట్టలన్నీ ఎందుకు సర్దారు? నీ కూతుర్ని ఇంట్లో నుంచి పంపించడానికి అంటారు ఆయన. నా పరువు తీసిన దాన్ని నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. ఏవండి, మన కూతురు మోసపోయిందండి. ప్రేమ అనే మాయలో పడి ప్రేమించిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులైన మనము కూడా కాదంటే అది ఎక్కడికని వెళ్తుంది? మీరే ఆలోచించండి అంటుంది. రాత్రి ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించుకున్నప్పుడు తెలియదా అని కోపంగా బయటకు వెళ్తుంటే, ఆగండి ప్లీజ్, అది బయటకు వెళ్ళి ఒంటరిగా బతకలేదు, శివానీని ఎక్కడికి పంపొద్దు అని వేడుకుంది. శాంతి, అడ్డు తప్పుకో. నేను నా కూతుర్ని ఎక్కడికి పంపించను. దానికి లోకం గురించి సరిగ్గా తెలియదు, అందుకే ఈరోజు అది మోసపోయింది అంటుంది శాంతి. శాంతి, అది మన కూతురు కాదు. మన పరువు తీసిన దాన్ని ఇంట్లో ఉంచుకుంటే మనం ఇంకా దిగజారినట్టే. అది ఎక్కడికి వెళ్ళదు అంటూ సోమయ్య చేతిలో బ్యాగ్ తీసుకుని శివాని రూమ్లో పెట్టి అతను చేయి పట్టుకుని వాళ్ళ గదిలోకి తీసుకుని వెళ్తుంది శాంతి. మీరిప్పుడు అమ్మాయి మీద కోపంగా ఉన్నారు. కోపంలో తీసుకున్న నిర్ణయాలకి తర్వాత బాధపడాల్సి వస్తుంది. నేను మాట్లాడతాను శివానితో, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి శివాని దగ్గరకు వెళ్తుంది శాంతి. ఏడుస్తూ నేల మీద ఉన్న శివాని చేయి పట్టుకుని పైకి లేపుతుంది. అమ్మా అని ఏడుస్తూ ఆమెను చుట్టుకుంది శివాని.
ఆమెని చేరదీయడం ఇష్టం లేనట్టు శివాని చేతులు పట్టుకొని కోపంగా ఆమె గదిలోకి తీసుకువెళ్తుంది. అమ్మా, నిశాంత్ చాలా మంచివాడమ్మా. నా కోసం ఎంతలా ఎదురు చూసేవాడో. కానీ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడాడో తెలియడం లేదు. నేనిప్పుడే నిశాంత్కి ఫోన్ చేసి మాట్లాడతాను అంటూ శివాని తన ఫోన్ పట్టుకుని నిశాంత్కి కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తూనే ఉంటాడు నిశాంత్. ప్లీజ్ ఫోన్ ఎత్తు అని బాధగా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది శివాని. ఎన్నిసార్లు కట్ చేసినా ఆమె చేస్తూనే ఉండేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి తెల్లమొహం వేసుకొని శాంతిని చూస్తుంది. ఏంటి, ఫోన్ ఎత్తలేదా అంది శాంతి శివానీని చూసి. లేదు అన్నట్టు తల ఊపుతుంది. నిన్ను ఇష్టపడిన వాడే అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడు. అన్నేసి మాటలు వదిలి వెళ్ళేవాడు కాదు శివాని. ఇప్పటి వరకు చేసింది చాలంటూ శివాని చేతిలో ఫోన్ లాక్కుని బయటకు వెళ్తుంది శాంతి. తన తల్లిదండ్రుల పరువు తీసినందుకు శివాని ఎంతగానో దుఃఖిస్తూ ఉంది. నిశాంత్ అన్న మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు మూసుకొని ఏడ్చేస్తుంది. నా ఆస్తి కోసమే ఇదంతా చేశావన్న నిశాంత్ మాటలు గుర్తొస్తుంటే కన్నీళ్లు ధారాళంగా కారుతూ ఉన్నాయి. అలా ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంది శివాని. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న శివానిని హలో మిస్ అంటూ పిలుస్తాడు నిశాంత్. శివాని కోపంగా ఒక లుక్ విసురుతుంది నిశాంత్ మీద. అలా చూడకండి, మాడి మసైపోతానేమో మీ చూపుతో అని భయపడినట్టుగా ఫేస్ని పెడతాడు నిశాంత్. నిశాంత్ ఫేస్ చూడగానే శివాని నవ్వేస్తుంది. ఆహా, అంతటి అందమైన నవ్వుని మొహంలో దాచుకొని ఆ కోపం ఎందుకో అంటూ ప్రశ్నార్థకంగా చూస్తాడు నిశాంత్. చూస్తుంటే చాలా డబ్బున్నవాడిలా ఉన్నారు. రోడ్ మీద ఏంటి మీ గోలా? ప్రేమకి డబ్బుతో పని లేదనుకుంటా అని చిన్న నవ్వు విసురుతాడు నిశాంత్. ఆ నవ్వులోని మాయకి వశమైపోతుందేమో అని భయం వేసి పరుగులాంటి నడకతో ముందుకు వెళ్తుంది శివాని. డబ్బుకి ప్రేమతో సంబంధం లేదని చెప్పి ఈరోజు డబ్బు కోసమే తనకి దగ్గర అయ్యానని నిశాంత్ అన్న మాటలు మెదులుతుంటే కళ్ళు తెరిచి చూస్తుంది శివాని. నిశాంత్తో కిందటి రాత్రి జరిగిన జ్ఞాపకాలు అన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే ఆ గదిలో ఉండలేక బయటకు వెళ్తూ ఆగిపోతుంది. నేను చేసిన పనికి అమ్మా నాన్నకి నా మొహం ఎలా చూపించను అంటూ మళ్ళీ గదిలోకే వెళ్తుంది శివాని. పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు వేయకుండా తలుపులు వేసుకోకుండా ప్రియుడితో రూమ్లో కనిపించిన కూతురు మొహమే పదే పదే గుర్తొస్తుంటే సోమయ్య గారు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో క్రమశిక్షణగా పెంచాను అనుకున్న కూతురు ఇలా ఈరోజు తను పరువు పోయేలా చేసేసరికి గుండెలు పగిలేలా ఏడుస్తుంటాడు. శాంతి వచ్చి ఏమండి అని పిలుస్తుంది. నాతో మాట్లాడకు, నీ కూతురు ఎలాంటి తప్పు చేసిందో అని తెలిసి కూడా దాన్ని వెనకేసుకొచ్చావుగా అంటాడు. నువ్వు అదే ఉండండి ఈ ఇంట్లో, నేనే బయటకు పోతా అంటాడు. ఏవండి, శివాని అలా చేసిందని మీకు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే అందరికీ తెలుస్తుంది. అయితే తప్పు చేసిన కూతుర్ని చూస్తూ బతకమంటావా అంటాడు సోమయ్య. శాంతి ఏడుస్తూ నేనెవరికి నచ్చ చెప్పాలో అర్థం అవ్వడం లేదని తల కొట్టుకుంటుంది. శాంతి, ఏం చేస్తున్నావు? ఎందుకు పిచ్చిదానిలా చేస్తున్నావు? నా కూతురు తప్పు ఎలానో చేసేసింది. ఇప్పుడు మనం గొడవ పడితే నలుగురికి తిరగడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. మీరు ఆ విషయం మర్చిపోయి బ్యాంకుకు వెళ్ళండి, టైం 10 అవుతుంది అంటుంది శాంతి. గుండెల్లో భారాన్ని మోస్తూ పని ఎలా చేయాలో అనుకున్నాడు సోమయ్య. కూతురు చేసిన దానికి భార్యని బాధ పెట్టడం ఇష్టం లేక బాధగానే బ్యాంకుకు వెళ్తారు. కూతురు చేసిన తప్పుని మర్చిపోమని సోమయ్యకి చెప్పింది, కానీ శాంతి మాత్రం అస్సలు మర్చిపోలేక ఉంది. అందరూ బాధగా ఉంటే చుట్టుపక్కల వారికి డౌట్ పడతారని శాంతి ఎప్పటిలానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అలా 2 రోజులు గడుస్తాయి. ఈ 2 రోజులు కూడా శివాని గదిలో నుండి బయటకు రాదు. తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక గదిలోనే ఏడుస్తూ ఉంటుంది. శాంతిగారే వెళ్ళి భోజనం టిఫిన్ ఇస్తూ ఉంటారు. శివాని తినను అని మారం చేస్తే ఏదో ఒక విధంగా బతిమిలాడి కొంచెం అయినా తినేలా చేస్తుంది శాంతి. రోజులానే ఈరోజు కూడా భోజనం తీసుకొని గదిలోకి వెళ్తుంది శాంతి. అమ్మా, ఎందుకమ్మా నాకు సమయానికి అన్నీ తెచ్చిపెడుతున్నావు? నేను మీ పరువు తీశానమ్మా అని ఏడుస్తుంది. నువ్వెన్ని చేసినా నా కూతురు కాకుండా పోలేవుగా శివాని. తల్లిగా కూతురు మోసపోయిందని నేను అర్థం చేసుకున్నా, కానీ మీ నాన్న మాత్రం నిన్ను క్షమించలేకపోతున్నాడు. మేము ఊరు నుండి
తిరిగి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా వచ్చామో తెలుసా. మీ మేనత్త తన కొడుకుకి నిన్ను ఇమ్మని అడిగింది. వదిన, మీ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఇంటర్ చదివిన నా కూతుర్ని ఎలా చేసుకుంటాడు అని నేను అడిగితే, చదువుది ఏముంది, గుణం ముఖ్యం, నా కొడుకు కూడా ఒప్పుకున్నాడని చెప్పింది. వెంటనే మీ నాన్న మీ బావకి ఫోన్ చేసి మాట్లాడితే, నాకు ఇష్టమే మావయ్య, శివాని చాలా మంచి అమ్మాయి, తనలాంటి అమ్మాయిని మిస్ అయితే నేను దురదృష్టవంతుడిని అవుతానని చెప్పాడు. అప్పుడు మీ నాన్న ఎంత గర్వపడ్డాడు తెలుసా, నేను నా కూతుర్ని మంచిగా పెంచాను అని. అందుకే ఈరోజు దాన్ని అమెరికా వెళ్ళిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా రివర్స్ అయింది. ఏం చేస్తాం, మనం ఎంత కాచుకొని పెంచినా జరగాల్సింది జరిగిందని మీ నాన్న చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడప్పుడే మీ నాన్న ఈ బాధలో నుండి బయటకు రారు. ఇక ఆయన గురించి వదిలేసే శివాని, నువ్వెన్ని రోజులు ఇలా ఈ గదిలోనే ఉంటావు? అమ్మా, నాకు బయటకు రావాలి అని లేదు, ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు అని ఏడుస్తుంది. స్కూల్ నుండి కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఇప్పటి వరకు ఏమనలేదు. ఇంకా నువ్వు ఇలానే లీవ్స్ పెడితే వాళ్ళు ఊరుకోరు కదా, రేపటి నుండి స్కూల్కి వెళ్ళు అంటారు శాంతి. అని తల ఊపుతుంది శివాని. శివాని ఇంటర్ వరకే చదువుకుంది. ఆమె ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్తుంది. స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 2 డేస్ లీవ్ పెట్టినందుకు భయంగానే స్కూల్కి రెడీ అవుతుంది శివాని. శివానికి సోమయ్యకి క్యారేజ్ రెడీ చేస్తుంది శాంతి. ఆమె టిఫిన్ చేశాక క్యారేజ్ ఇచ్చి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుండి అయినా కుదురుగా ఉండు శివాని, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, నీ పని నువ్వు చూసుకొని ఇంటికి వచ్చేయని చెప్పింది శాంతి. ఏదైనా తేడా వస్తే ఈసారి మీ నాన్న మన ఇద్దరిని ఇంటి నుండి బయటకు పంపేస్తాడు అంటూ క్యారేజ్ ఇస్తుంది. చిన్నప్పటి నుండి ఎప్పుడు వాళ్ళమ్మ స్ట్రిక్ట్గా మాట్లాడిందే లేదు. ఈరోజు అంత కఠినంగా చెప్తుంటే బాధపడుతుంది. నేను చేసిన దానికి అమ్మ ఇలా అంది అనుకొని స్కూల్కి స్టార్ట్ అవుతుంది శివాని. స్కూల్ బెల్ మోగేసరికి కంగారు పడుతూ దారిలో ఒక వ్యక్తిని చూసుకోకుండా డాష్ ఇస్తుంది శివాని. ఇద్దరు రౌండ్ తిరిగి కింద పడిపోతుంటే ఆ వ్యక్తి శివాని నడుము చుట్టూ చెయ్యి వేసి అతను పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా శివానీని కూడా కింద పడకుండా పట్టుకుంటాడు. చీర కట్టుకోవడంతో అతని వేళ్ళు ఆమె నడుముకి డైరెక్ట్గా తగులుతుంటే శివాని చిరాకు పడిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్. మీకు మాట ఇచ్చినట్టుగానే ఈరోజు 2 to 3 లోపు ఈ స్టోరీ అప్డేట్ ఇచ్చేసాను కదా, ఏమో ఒక్కొక్కసారి అన్నీ అలా కుదిరేస్తాయి అనమాట. ఇప్పటి వరకు వచ్చిన పార్ట్లు చూసారు కదా, 2 పార్ట్స్లో మీకు స్టోరీ ఏమనిపించింది, నేను ఏ ప్లాట్లో తీసుకెళ్తున్నా అనిపించింది చెప్పండి. ఎవరంటారు ఆ వ్యక్తి మన శివానీకి డాష్ ఇచ్చింది, అతని వల్ల ఏమికి లాభం అంటారా, మళ్ళీ నష్టమా, ఏదో ఒక చిక్కుల్లో చిక్కుంటుంది అనుకుంటున్నారా, లేదు సేవ్ అవుతుంది, అసలు ఎవరని అంటారు, మీరు ఎవరనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్. బై బై, ఐ లవ్ యూ ఆల్.